యూపీఐ లావాదేవీలపైన ఛార్జీలట. బ్యాంకులు గేట్వే సంస్థలకు ఎండిఆర్ వసూలు చేసుకునే అధికారం. 2000 లోపు ఉచితమే. సామాన్యులకు చిరు వ్యాపారులకు ఇబ్బంది లేదు. డిజిటల్ చెల్లింపుల నియంత్రణ సవరణ బిల్లుకు లోక్సభ నిన్న ఆమోదం తెలిపిందట. 2000 పైన బిల్లు ఉంటే దాని మీద ఛార్జ్ పడుతుంది. మరి ఇప్పుడు 2000 పైన బిల్లు ఏడిపోయినా అవుతుంది. ఇప్పుడు డీమార్ట్కి పోతే కాదా, సూపర్ మార్కెట్కి పోతే కాదా, బట్టల షాప్ పోతే కాదా? 2000 పైన బిల్లు సామాన్యులు అసలు 2000 పైన బిల్లే వాడరా? సో ఈ ఫోన్పేలు గూగుల్ పేలు ఉన్నాయి కదా, సో 2000 పైన బిల్లు చేస్తే దాని మీద ఛార్జ్ పడుతుందట. దేశీయుల దైనందిన జీవితంలో భాగమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ చెల్లింపులకు భవిష్యత్తులో ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఎంపిక చేసిన డిజిటల్ లావాదేవీలపైన మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ ఛార్జీ విధించేందుకు బ్యాంకులు చెల్లింపుల సేవా సంస్థలకు అధికారం కల్పించే సవరణ బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది. డిజిటల్ చెల్లింపులపైన ఎండిఆర్ ఛార్జీల విధింపును అడ్డుకుంటున్న పాత నిబంధనలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిపాదన సభలో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన పన్నులు ఇతర చట్టాల సవరణ బిల్లు 2026లో భాగంగా చెల్లింపులు సెటిల్మెంట్ సిస్టమ్ 2007 చట్టంతో పాటు ఆదాయపు పన్ను చట్టం 2025, ఆర్థిక చట్టం 2026లను ప్రభుత్వం సవరించింది. సో అయితే ఇందులో కొంత అంటే 2000 పైన ఎవరికి మనం ట్రాన్సాక్షన్స్ చేసినా దాని మీద ఛార్జ్ పడుతుందని కాదు, కొన్ని దాంట్లో గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 SU ప్రకారం 50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగి ఉండే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు రూపే డెబిట్ కార్డులు, భీమ్ యూపీఐ QR కోడ్ల ద్వారా జరిపే వినియోగదారుల లావాదేవీలను ఉచితంగానే స్వీకరించాలి. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కంపెనీలకు పోయి మీరు ట్రాన్సాక్షన్ 2000 కంటే ఎక్కువ చేసినప్పుడు మాత్రమే ఛార్జ్ పడుతుంది అన్నట్టు. ఇప్పుడు మీరు మీకు పర్సనల్గా చేసుకునే ఈ పర్సన్ టు పర్సన్ లావాదేవీలకు కానీ ఆర్ ఇంకేదన్నా కూరగాయలు కొంటానో లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న వాటికి వెళ్ళి చేస్తానో దాని మీద పడదు. అది మొత్తం డీటెయిల్డ్గా వస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇకపైన బ్యాంకులు, సేవలు అందించే ఐటీ, మౌలిక వసతుల సంస్థలు నిర్దేశిత ఛార్జీలు వసూలు చేసుకోవచ్చట. డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ దీర్ఘకాలం పాటు నడవాలంటే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు నిలకడైన ఆదాయం అవసరమనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అడుగు వేసిందట. మరి జనాలకి ఆదాయం పెరుగుతలేదే మరి? ఆందోళన అవసరం లేదట. 2000 లోపు లావాదేవీలకు ఎండిఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఉన్నది. రోజువారీ అవసరాలకు, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయల మార్కెట్ కానీ కిరాణా కొట్ల వద్ద జరిపే 2000 లోపు చెల్లింపులన్నీ పూర్తిగా ఉచితమే. యూపీఐ లావాదేవీల్లో 95% ఇవే ఉంటాయి కాబట్టి సామాన్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదట. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల బ్యాంకు ఖాతాలకు యూపీఐ ద్వారా పంపే వ్యక్తిగత నగదు లావాదేవీలకు ఛార్జీలు వర్తించవు. పర్సన్ టు పర్సన్ మీరు ఇంకొకరికి గనక ట్రాన్సాక్షన్ చేస్తే అక్కడేం ఛార్జీలు ఉండవు. పెద్ద వ్యాపారులకే ఇది పరిమితట. 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగి ఉండే షాపింగ్ మాల్స్ కానీ, కార్పొరేట్ సూపర్ మార్కెట్లు కానీ, లగ్జరీ హోటళ్ల వంటి వాటిలో 2000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపైనే ఎండిఆర్ విధించే అవకాశం ఉంది. అంటే మీరు ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్కి పోయినా, డిమార్ట్కి పోయినా, రత్నదీప్ పోయినా, ఇంకోటి మోరుకు పోయినా, ఇంకోటి పోయినా, అవన్నీ పెద్ద పెద్ద టర్నోవర్ ఉన్న షాప్స్ కాబట్టి అక్కడ 2000 పైన మీరు షాపింగ్ చేస్తే ఖచ్చితంగా కట్ అవుతుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం పెద్ద వ్యాపార చెల్లింపులపైన 0.3 నుంచి 0.5% వరకే ట్యాక్స్ విధించవచ్చు. అంటే 10,000 రూపాయలు చేసిరనుకోండి, 30 నుంచి 50 రూపాయలు మీకు ట్యాక్స్ పడుతుంది. 10,000 చేస్తే 30 రూపీస్ టు 50 రూపీస్ పడుతుంది 10,000 చేస్తే. ఈ రుసుమును వ్యాపార సంస్థలే తమ బ్యాంకులకు చెల్లించాలి. పెద్ద వ్యాపారులు తమ లాభాల శాతాన్ని కాపాడుకోవడానికి పరోక్షంగా వస్తువుల ధరలు స్వల్పంగా పెంచే అవకాశం కూడా లేకపోలేదు. లావాదేవీలపై ఎప్పటి నుంచి ఎంత రుసుము వర్తింపజేయాలనే అంశాలపై ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ ఇంకా రావాల్సి ఉన్నది. అదంతా వచ్చినాక ఇది స్టార్ట్ అవుతుంది.